అనన్యాని ఎందుకు ప్రోటాన్ డీల్ నుంచి తప్పించి మళ్లీ తీసుకుంటున్నారో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అభినవ్. అందుకు సన్నీకి విపరీతమైన కోపమొచ్చింది. కాలర్ పట్టుకుని చంద్రశేఖర్కి సారీ చెప్పమని సన్నీ బెదిరిస్తున్నా ఏమాత్రం జంకకుండా నేను చెప్పడం ఇంకా పూర్తవలేదు అన్నాడు అభినవ్. సన్నీ చేతిని గట్టిగా విదిలించాడు అభినవ్. ఆ ఫోర్స్కి అతని చెయ్యి నొప్పి మొదలైంది. అమ్మా అని నొప్పితో అక్కడే కూర్చుండిపోయాడు సన్నీ. ఇక చంద్రశేఖర్ వైపు తిరిగి, మీకు అనన్యాకి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమైనా ఉండుంటే మీరు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఒకసారి ఆమెని అపాయింట్ చేసి రీజన్ లేకుండా తీసేయడం మీ స్థాయి అనిపించుకోదు అని షార్ప్గా చెప్పాడు అభినవ్. ఈసారి అభినవ్ని ఆపడానికి ట్రై చేసింది అనన్య. నువ్విప్పటికే చాలా మాట్లాడావు అభినవ్, ఇంకాపే అంటూ అతని చేయి పట్టుకుంది. అనన్య మైండ్లో చాలా థాట్స్ రన్ అవుతున్నాయి. అభినవ్ మాట్లాడుతున్న దాంట్లో ముమ్మాటికి లాజిక్ ఉంది, కానీ మరో విధంగా ఆలోచిస్తే అభినవ్ కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని కూడా అనిపిస్తుంది. అసలు అభినవ్ ఇదంతా చేసి ఆమెని హైలైట్ చేస్తున్నాడా లేక తగ్గిస్తున్నాడా ఆమెకి అర్థం కాలేదు. ఎప్పట్లాగే జరిగిందానంతటికీ అభినవే కారణమని చెప్పే షర్మిల మళ్లీ మొదలు పెడుతూ, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టావో అప్పుడే మాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది అని అక్షింతలు వేసింది. ఆల్రెడీ మీరు ఆవేశం తగ్గించుకోవాలని చెప్పాను కదా, ఎందుకలా మాటిమాటికి ఎగురుతారు? తాతయ్య నోరు విప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అనన్యాకి క్యాపబిలిటీ లేదు కాబట్టి ఆమెని తప్పించారా లేదా ఇంకేదైనా కారణం ఉందా అని ఆయన మాత్రమే చెప్పగలరు అని కాన్ఫిడెంట్గా అన్నాడు అభినవ్. అసలు నీకేం అర్హత ఉందని తాతయ్యని క్వశ్చన్ చేస్తున్నావు అని సన్నీ ఎదురు మాట్లాడాడు. నేను అనన్య హస్బెండ్ని, అంతకు మించిన అర్హత ఇంకే ఉంటుంది అన్నాడు అభినవ్. జరుగుతున్న ఫ్యామిలీ డ్రామా చూస్తుంటే దివ్యాకి నవ్వు ఆగట్లేదు. మీ ఫ్యామిలీ డ్రామా చూస్తుంటే భలే ఎంటర్టైనింగ్గా ఉంది. బయట నుంచి అందరూ మీకు ఫుల్ రెస్పెక్ట్ ఇస్తే మీరు మాత్రం ఇక్కడ కుక్కల్లాగా అరుచుకుంటున్నారు అంటూ హేళనగా నవ్వింది. ఆ మాటలకి షర్మిల పరువు పోయినట్లనిపించి, ఛీ, నీ వల్ల నానా మాటలు పడాల్సి వస్తుంది. తాతయ్యతో మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి, లేదంటే రేపటి నుంచి నువ్వు ఈ సిటీలో బతకలేవు అంది షర్మిల. టైగర్కి ఆ విధంగా ఒక వ్యక్తి డెత్ థ్రెట్ ఇవ్వడం అదే మొదటిసారి. అందుకే అభినవ్కి విపరీతంగా నవ్వొచ్చింది. అయినా కంట్రోల్ చేసుకొని షర్మిలాని పట్టించుకోకుండా చంద్రశేఖర్ వైపు తిరిగి, మీరిలానే సైలెన్స్ మెయింటైన్ చేస్తా అంటే మీ ఇష్టం, మీరు కాదంటే సన్నీ నోట్లో నుంచి నిజం చెప్పించాల్సి వస్తుంది అన్నాడు అభినవ్. అభినవ్ ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా చంద్రశేఖర్ తన యాటిట్యూడ్ చూపిస్తూ అనన్య వైపు తిరిగి, నేను అడిగిన ప్రశ్నకి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు అనన్య అన్నాడు. పెద్దలు మీరు ఆన్సర్ చెప్పకుండా పాపం చిన్నపిల్ల అనన్య ఎలా ఆన్సర్ చెప్తుంది? నేను అడిగిన దానికి క్లారిటీ వచ్చే వరకు ఎవ్వరికీ ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు అని కోపంగా అన్నాడు అభినవ్. ఇన్నేళ్లుగా చంద్రశేఖర్ని ఎదిరించి నిలదీసే వ్యక్తిని అక్కడున్న వాళ్ళెవ్వరూ చూడలేదు. అందుకే అందరూ అభినవ్ వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఇదే టైం చంద్రశేఖర్ దగ్గర మంచి ఇంప్రెషన్ సంపాదించొచ్చు అని భావించిన చరణ్, స్టాప్ ఇట్ అభినవ్, చంద్రశేఖర్ గారి ముందు నుంచోడానికే నీకు అర్హత లేదు, అలాంటిది ఇంతకు తెగిస్తావా అని తిట్టాడు. ఇక్కడ మా ఫ్యామిలీ మ్యాటర్ డిస్కషన్ జరుగుతుంది, మధ్యలో దూరితే మధ్యలోనే పోతావు, గెస్ట్వి గెస్ట్లా ఉండో అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. ఇంకా చాలు అని గట్టిగా అరిచిన చంద్రశేఖర్ అనన్య వైపు చూస్తూ, ఇప్పుడే డిసైడ్ చేసుకుని చెప్పు అనన్య, నీకు తాతయ్య కావాలా లేక నీ హస్బెండ్ కావాలా అని అడిగాడు. సన్నీ మధ్యలో దూరుతూ, ఎలాగో అనన్య ఈ వేస్ట్ ఫెలోని వద్దనే చెప్తుంది, వీడిని మెడబట్టుకొని బయటికి గంటేలోపు నా స్టైల్లో కోటింగ్ ఇవ్వాలి అంటూ అభినవ్ని కొట్టడానికి వెళ్ళాడు. అభినవ్ని సన్నీ పంచు చేయబోతుంటే చాకచక్యంగా కిందకి వంగి తప్పించుకున్నాడు. కంట్రోల్ తప్పి అలాగే కింద పడిపోయాడు సన్నీ. ఇంతకుముందు ఏ చేతికైతే నొప్పి కలిగిందో ఇప్పుడు అదే చెయ్యికి ఇంకాస్త దెబ్బ తగిలింది. దెబ్బ మిస్ అయిందన్న అహం సన్నీకి ఎక్కువైంది. ఇవాళ నువ్వో నేనో తేల్చుకోవాల్సిందే, నిన్ను పీసులు పీసులు చేసి బయటికి పంపించకపోతే నా పేరు సన్నీయే కాదు అంటూ ఫోన్ బయటికి తీసి ఎవరికో కాల్ చేశాడు. చరణ్ కూడా ఆవేశంగా ఏదైనా చెయ్యాలనుకుంటున్నాడు, కానీ సన్నీలాగా చీపుగా ఫైట్ చేసి తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాడు. ఎవరికీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రెడీగా లేనప్పుడు డాక్టర్ మాత్రం ఏం చేస్తాడు అంటూ అనన్య వైపు చూశాడు అభినవ్. అనన్య మొహంలో కూడా తన మీద కోపం కనిపిస్తూ ఉండడంతో అభినవ్ డోరు వైపు నడిచాడు.
సన్నీ కూడా ఫోన్ పెట్టేసి అభినవ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కాలర్ పట్టుకొని, నేనిక్కడున్నంత వరకు నువ్వు అలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తావని మాత్రం అనుకోకు అన్నాడు. ముందుగా అభినవ్ సన్నీ కళ్ళలోకి చూశాడు. కానీ సన్నీ మాత్రం దౌర్జన్యంగా అభినవ్ షర్టు పట్టుకున్నాడు. ఇంకా కోపం పెంచి అభినవ్ చూసేసరికి సన్నీ చేయి తీసేశాడు. దాంతో చిన్నగా నవ్వుకొని బయటకు వెళ్ళాడు అభినవ్. సన్నీ కూడా వెనకే వెళ్ళాడు. ఇంతలో ఒక 2 SUV కార్లు వచ్చాగాయి. ఆ కార్స్ని చూడంగానే, ఇప్పటిదాకా చాలా క్వశ్చన్స్ అడిగావు కదా, నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ వీళ్ళిస్తారులే. మన సిటీలోనే టాప్ 10 రౌడీలు వీళ్ళంతా. వీళ్ళిచ్చే కోటింగ్కి నువ్వు బెడ్ మీద నుంచి లేవడానికి 3 years పడుతుంది అని వెకిలిగా నవ్వుతూ చెప్పాడు సన్నీ. చాలామంది రౌడీలు క్రికెట్ బ్యాట్స్, హాకీ స్టిక్స్ పట్టుకుని కార్స్ దిగారు. వాళ్లంతా అభినవ్ బయటకు అడుగు పెట్టకుండా అడ్డంగా నిలబడ్డారు. డాన్, రంజన్ ఎందుకు అభినవ్ సెక్యూరిటీ గురించి వరి అయ్యారో అప్పుడే అభినవ్కి అర్థమైంది. బయట నెలకొన్న సందడి గమనించి లోపలున్న వాళ్ళందరూ కూడా బయటకొచ్చారు. చంద్రశేఖర్ లాంటి పెద్ద మనిషిని నిలదీయడం, చరణ్ తెచ్చిన వాచ్ని ఫేక్ అనడం కాకుండా చాలా పొగరుగా మాట్లాడిన అభినవ్కి తగిన శాస్తి జరగబోతున్నందుకు అందరూ సంతోషించారు. అంతేకాకుండా సన్నీ ఆ రౌడీలను పిలిపించి మంచి పని చేశాడని కూడా అందరూ అనుకున్నారు. ఈ సన్నీ అంటే ఏంటో, వాడి రేంజ్ ఏంటో, వాడిని టచ్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ అభినవ్ గాడికి అర్థమవుతుంది అని కాలర్ ఎగరేశాడు సన్నీ. ఆ తర్వాత ఒక కారు దగ్గరకు నడిచి వెళ్తూ, ఇక్కడున్న ఈ రౌడీలందరూ ఒక ఎత్తైతే ఇప్పుడు నేను పరిచయం చేయబోయే ఇంకో వ్యక్తి ఒక ఎత్తు. అతనైతే ఈ అభినవ్ గాడి బొక్కలు విరగ్గొట్టి అవతల పడేస్తాడు అంటూ ప్యాసింజర్ సీట్ డోర్ ఓపెన్ చేసి, నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ డాన్ అన్నాడు. పర్లేదు తమ్ముడు, ఇంతకీ నిన్ను పరేషాన్ చేస్తున్న ఆ చిచోరగాడెవడు అంటూ కారులో నుంచి దిగాడు డాన్. 3 నెలల క్రితం యాటిట్యూడ్ క్లబ్ దగ్గర సన్నీ, డాన్ కలుసుకున్నారు. అలా వాళ్ల పరిచయం ఫ్రెండ్షిప్గా మారింది. డాన్తో అప్పుడప్పుడు సెటిల్మెంట్స్ చేయించుకుంటూ డబ్బు కూడా బాగానే ఇచ్చాడు సన్నీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అభినవ్ని డీల్ చేయడానికి డాన్ కన్నా కరెక్ట్ పర్సన్ ఇంకెవ్వరూ ఉండరనేది అతని అభిప్రాయం. అదిగో అక్కడి నించున్నాడు చూడు, వాడే అన్నా, నువ్వేం చేస్తావో తెలీదు, వాడు మాత్రం మళ్ళీ మా ముందు తలెత్తుకొని తిరగకూడదు అన్నాడు సన్నీ. అభినవ్ వాళ్ళిద్దరినీ చాలాసేపటి నుంచి గమనిస్తున్నాడు. డాన్ తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడా అని అభినవ్కి కూడా బాగా క్యూరియస్గా ఉంది. సరిగ్గా అప్పుడే డాన్ కూడా అభినవ్ని చూశాడు. సన్నీని, అభినవ్ని మార్చి మార్చి చూస్తూ తను అభినవ్ని కొట్టడానికి వచ్చాడని అర్థమై వెంటనే అతనికి చెమట్లు పట్టడం మొదలైంది. నీ దమ్మెంతుందో మా అందరికీ చూపించు డాన్ అన్నా, వాడికి నరకం అంటే ఏంటో చూపించాలి. అంతేకాకుండా వాడు మా తాతయ్యకి సారీ చెప్పకుండా మాత్రం ఇక్కడి నుంచి కదలకూడదు అని తన రిక్వైర్మెంట్ చెప్పాడు సన్నీ. వాస్తవానికి చంద్రశేఖర్ని అభినవ్ అలా నిలదీసి మాట్లాడడం సన్నీకి కూడా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అభినవ్ అంతు చూసి తాతయ్య దృష్టిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని అతని ప్లాన్. అలాగే ఫోన్ చేయగానే సన్నీ కోసం డాన్ వచ్చాడంటే నిజంగానే సన్నీకి మంచి నెట్వర్కింగ్ ఉందని ఫీల్ అయ్యాడు చరణ్. ఇదంతా ఏంటి సన్నీ, అసలేం చేద్దాం అనుకుంటున్నావు అని అనన్య సన్నీని నిలదీసింది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అనన్యాని డాన్ ఏడిపించాడు. అందుకే అతన్ని చూడగానే గుర్తుపట్టింది అనన్య. ఆ రోజు కనుక చరణ్ ఆమెను కాపాడడానికి రాకపోయి ఉంటే దారుణం జరిగిపోయేదని గుర్తు చేసుకుంది. అక్కడున్న కొంతమంది అభినవ్కి పారిపోవడానికి ఛాన్స్ లేదని అనుకుంటే, కొంతమంది మాత్రం అభినవ్ ఎంతో కొంత ఫైట్ ఇస్తాడు అనుకున్నారు. కానీ యునానిమస్గా డాన్ చేతిలో అభినవ్కి మూడిందని గట్టిగా నమ్మారు. నువ్వు మధ్యలోకి రాక అనన్య, ఏం జరుగుతుందో చూసి ఎంజాయ్ చేయి అని అనన్యాని తీసిపడేశాడు సన్నీ. ఆమె వెంటనే చరణ్ దగ్గరికెళ్ళి, నువ్వైనా సన్నీని ఆపు చరణ్, లేదంటే వాళ్ళు అభినవ్ని చంపేస్తారు అని రిక్వెస్ట్ చేసింది. అనన్యాకి అభినవ్ అంటే ఇష్టం లేదు, కానీ ఇలా దౌర్జన్యంగా అభినవ్కి ఏదైనా జరిగితే బాగుండదు అనే ఒకే ఒక్క ఆలోచనతో అదంతా ఆపడానికి ట్రై చేస్తుంది. నీకు డాన్ గురించి తెలుసు కదా అనన్య, ఇది వాళ్ళేరియా, మనం ఏం చెప్పినా అతను వినిపించుకోడు. ఇది ఆపాలంటే అది టైగర్ వల్ల మాత్రమే కుదురుతుంది అని చేతులు దులుపుకున్నాడు చరణ్. టైగర్ వల్ల మాత్రమే కుదురుతుంది అంటే ఏంటర్థం? టైగర్కి దీనికి ఏంటి సంబంధం అని అడిగింది అనన్య. ఏంటి అనన్య, చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు టైగర్ ఎవరో తెలీదు అని మాత్రం చెప్పకు అని ఎగతాళి చేశాడు. టైగర్ ఎవరో నాకు తెలుసు, కానీ అతనికి డాన్కి ఏంటి సంబంధం అని అడిగింది అనన్య. అయ్యో అనన్య, ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు? నీకు టైగర్ ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ రన్ చేస్తున్న వాళ్ళలాగానే తెలుసు,
కానీ ఆ బిజినెస్ ఎంపైర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అంతకు మించి చాలా పనులు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆమె చెవి దగ్గరికి వెళ్ళి మెల్లిగా మాట్లాడుతూ, ఇండియాలోనే బిగ్గెస్ట్ మాఫియా గ్రూప్కి టైగర్ హెడ్, ఈ డాన్ కూడా ఆ టైగర్ మనిషే అని అసలు విషయం చెప్పాడు. కళ్ళు పెద్దవి చేస్తూ, అంటే ఈ డాన్ కూడా మాఫియా లీడరా? నేనేదో స్ట్రీట్ రౌడీ అనుకున్నాను కానీ అంటూ సందేహం వెళ్ళబుచ్చింది. ఎస్, అతనేమి చిన్న చితకా రౌడీ కాదు, ఇదంతా పెద్ద మాఫియా అని గుసగుసలాడాడు చరణ్. అనన్యకి ఏమాత్రం సిచ్యువేషన్ అర్థమైందో గాని అభినవ్ మాత్రం బలవుతాడు అనిపించింది. ఎవరిని కొట్టాలో చూపించాక కూడా డాన్ ఇంకా యాక్షన్లోకి దిగకపోవడంతో సన్నీలో అసహనం ఎక్కువైంది. ఏంటన్నా ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేంటి అని అడిగాడు సన్నీ. ఎవరిని కొట్టాలని నన్ను పిలిచావు, ఇంకోసారి చూపించు అని అడిగాడు డాన్. ఎదురుగా అభినవ్ అలియాస్ టైగర్ని చూస్తూ డాన్ ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? టైగర్కి బదులు సన్నీని డాన్ కొడతాడా? టైగర్ ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఉండడానికి డాన్ అభినవ్ని కొట్టాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.